నీ ఇల్లు బంగారం కాను, నీ ఇల్లు బంగారం కాను అన్నది ఎదుటి వ్యక్తి మీద ప్రేమను, గారాబాన్ని, శుభాకాంక్షలను వ్యక్తం చేస్తూ అనే ఒక తెలుగు పలుకుబడి, ఒక ఊతపదం. నిజానికి ఒళ్ళంతా బంగారం ఉంటుంది కానీ ఇల్లంతా బంగారం అన్నది ఎక్కడా ఉండదు. కనుక అది కేవలం మాటల్లో ఒక ఆశీర్వచనంలా, ఐశ్వర్యాన్ని కోరుకోవటంగా జనంలో నిలిచిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ రోజుల్లో అదే నిజమై కూర్చుంటూ మన కళ్ళు జిగేల్మనేలా చేస్తోంది. కళ్ళు జిగేల్మనటానికి మనలాంటి సామాన్యులకు అలాంటివి అసలు కంటితో చూడటానికైనా సాధ్యపడేవేనా అని మీరు అడగవచ్చు. కానీ వార్తల్లో వింటున్నాం, టీవీ క్లిప్పింగ్స్లో చూస్తున్నాం. ప్రజల సొమ్మును కొల్లగొట్టి సొంత ఖజానాను నింపగా మిగిలిన డబ్బును ఏం చేసుకోవాలో అర్థం కాక ఇంటిని బంగారమయం చేస్తున్న బడా నాయకులకు, బడా వ్యాపారస్తులకు వర్తిస్తాయి ఈ మాటలు. అప్పుడు నీ ఇల్లు బంగారమా అని ఆశ్చర్యంతో గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి మనకు దాపురిస్తుంది. బంగారం కనక మహాలక్ష్మి. నెత్తిన పెట్టుకోవాలి అంటే శిరస్సు మీద అలంకరించుకోవాలి, మెడలోనూ నడుముకి వడ్డానంగానూ ధరించాలి, కానీ కాలికి పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్తారు. అయినా కొంతమంది ఆడవాళ్ళు అది పట్టించుకోకుండా కాలి పట్టీలుగా, వేలి మెట్టెలుగా కూడా పెట్టుకుంటున్నారు. ఇక మగవాళ్ళైతే బంగారు నగలను ఎక్కువగా ధరించరు, వేలికి ఉంగరాలు, మెళ్ళో ఒక సన్నటి చైను తప్ప అని అనుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఫంక్షన్లలో బాగానే పెట్టుకుంటున్నారండి, హారాలు వగైరా. ఆ మధ్యన ఒక ఆయన అయితే మెళ్ళో పెద్ద మోకు సైజులో ఉండే గొలుసులను, 10 వేళ్లకు 10 ఉంగరాలను పెట్టుకొని రోడ్ల మీద తిరగటం మీడియా వాళ్ళ కంటపడి ఆ బంగారయ్యను ఆ తర్వాత మనకు చూపించి మన జన్మలను తరింపచేశారు. సరే, మెళ్ళో వేసుకుంటే వేసుకున్నారు, శివుడు నాగాభరణాలని ధరించినట్టు. ఒళ్ళంతా కూడా తొడుక్కుంటే తొడుక్కున్నారు. ఇల్లంతా కూడా ఎందుకు? రామ ఇంట్లో ఉన్న కంచాలు, మంచాలు, తలుపులు, కిటికీలు, ఆఖరికి బాత్రూములు, లెట్రిన్లు కూడా బంగారం వేనట. వీడికి పిచ్చి పట్టిందా అని మనం అందరం అనుకోలేలాగా. ఆ బంగారు మంచం చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది. మంచం సంగతి సరే, మరి నిద్ర సంగతి ఏంటి అని. కూర్చునే కుర్చీ కూడా బంగారం అవటం చూసి కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన అన్న పద్యం గుర్తుకొచ్చింది. ధన్యవాదాలు.